ఒక ఐడియాని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే వాడిని ఈజీగా కనుక్కోవటానికి ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైనైతే టాప్‌లో సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్‌ని క్లిక్ చేసి ఐకాన్ ఐసీఓఎన్ అని సెర్చ్ చేసి చూస్తే మనకి ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఐకాన్ సైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. దీన్ని క్లిక్ చేసి కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఐకాన్ సైజ్ అని మనకి ఒక బార్ అనేది కనిపిస్తుంది. డాట్ బార్. దీన్ని మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే యాప్ యొక్క ఐకాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం దీన్ని ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మూవ్ చేస్తూ ఉంటే మనకి యాప్ ఐకాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఫుల్‌గా పెట్టేసేయండి. ఎందుకంటే పేరెంట్స్ ఫోన్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది యాప్‌ని కనుక్కోవటం. నార్మల్‌గా మనం అంటే ఈజీగా కనుక్కుంటాం. కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో థట్ ఐయామ్ టెల్లింగ్ అబౌట్ యాప్ ఐకాన్ సైజ్. ఆ తర్వాత సెట్ చేసిన తర్వాత బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చేసి చెక్ చేసుకుంటే మనకి యాప్ ఐకాన్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. మీరు కనుక్కోవచ్చు. ఆ తర్వాత మీరు మెయిన్‌గా చూసుకుంటే ఏంటంటే, ఈ యాప్స్ అనేవి ఉంటాయి కదా! వాళ్ళు మోస్ట్‌లీ యూజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా! అవన్నీ ఒక సింగిల్ పేజ్‌లో సెట్ చేసి పెట్టుకోండి. లైక్ సారీ సింగిల్ పేజ్‌లో సెట్ చేసి పెట్టుకోవటం అనేది చాలా బెస్ట్ థింగ్. వాళ్ళు మోస్ట్‌లీ యూజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా! అవి వేళ్ళ మీద లెక్కేసి చెప్పొచ్చు. లైక్ వాట్సాప్, గూగుల్ పే, ఫోన్‌పే, యూట్యూబ్, మేబీ కొన్ని చూసుకుంటే ఇన్‌స్టాగ్రామ్ లైక్ దట్. ఇవన్నీ. ఇట్లా సెట్ చేసి పెట్టుకోవటం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. నేను క్లారిఫై చేస్తాను. అదేవిధంగా దాని పరంగా కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను.